కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉండవెల్లిలోని సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపైన చర్చించనున్నారు. ఉండవెల్లిలోని సీఎం నివాసంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు చంద్రబాబు. పార్లమెంటరీ పార్టీ సమావేశం సాక్షిగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాబట్టాల్సిన నిధుల గురించి, అలాగే ప్రాజెక్టులు ఏవైతే హామీ ఇచ్చారో వాటికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన కూడా చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకొచ్చే అంశాలేంటి? శ్రీదేవి, పార్లమెంటరీ సెక్షన్ నేపథ్యంలో ఎంపీలకు దిశానిర్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్నాడు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో ఉంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే పార్లమెంటరీ సమావేశంలో ముఖ్యమైన రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను ఖచ్చితంగా లక్ష్యాల మీద దృష్టి పెట్టాలని ఎంపీలకి సూచిస్తున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను గతంలో వైసీపీ ప్రభుత్వం వెనక గాలికి వదిలేసి ఈ నేపథ్యంలో ప్రాజెక్టులన్నింటినీ ముందుకు తీసుకెళ్లే దిశగా వాటికి అవసరమైన నిధులు సేకరించే విషయంలో ఎంపీలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ముందుకి కలిసి నడవాలి. పార్లమెంటరీ సమావేశాల్లో ఏ ఒక్కరు కూడా గైహాజరు కాకుండా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి ఉపయోగపడే ప్రయోజనకరమైన ప్రతి అంశం మీద కూడా దృష్టి సారించి ఖచ్చితంగా దాని మీద చర్చించే విధంగా దృష్టి సారించాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అయితే గత అనుభవాలు ఇప్పుడు ఏదైతే పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొన్న ఎంపీల్లో కొత్త వారు ఎక్కువగా ఉండడంతో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవడికతో ఉండాలి, గతంలో ఏ విధంగా ఉండేవాళ్ళు అనే అంశాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయింపులు, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సిన కేటాయింపులు, మెట్రో ప్రాజెక్టు ఏదైతే అమరావతి రాజధానికి నూతనంగా కేంద్రం విడుదల చేసిందో మెట్రో ప్రాజెక్టు ఆమోదించదు, దానికి కావాల్సిన నిధులను, అదేవిధంగా ఆ పనులు ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలకు కావాల్సిన పనులన్నింటి మీద కూడా ఎంపీలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర రాజధాని ముందుకు వెళ్లాలంటే ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా ఉండాలి, గట్టిగా కృషి చేయాలి. కేంద్రంలో ఎంపీలు అందరూ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తే కేంద్రం గుర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నిధుల కేటాయింపులో కూడా ఎంపీల పనితీరే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందనేసి ముఖ్యమంత్రి చెప్పనున్నాడు. శ్రీదేవి, థ్యాంక్ యూ రాజేష్.